జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లారీల ఇష్టారాజ్యం నడుస్తుంది. లారీలను నియంత్రించాల్సిన ఆర్టీఏ పోలీస్ అధికారులు చేతులెత్తేయడంతో రోడ్ల మీద ప్రయాణం అంటే నరకంగా మారిపోయింది. రోడ్డుకు ఇరువైపులా లారీలు ఇష్టారైతేన పార్కింగ్ చేస్తుండటంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డుకు రెండు వైపులా లారీలు వందల సంఖ్యలో నిత్యం పార్కింగ్ చేస్తుండటంతో వాహనదారులు ఆ రూట్లో ప్రయాణం చేయాలంటే తీవ్ర నరకాన్ని చవిచూస్తున్నారు. భూపాలపల్లి నుంచి మహదేవ్పూర్ నుంచి కాళేశ్వరం వరకు ఉన్న ఈ ఇసుక క్వారీల నుంచి ఇసుక తీసుకొని హైదరాబాద్ వరకు వెళ్ళే లారీలన్నీ ఒకే సైడు పార్కింగ్ చేయడంతో పాటుగా ఎలాంటి ప్రమాద సూచికలు లేకుండా పార్కింగ్ చేస్తున్నారు. వెనుక వచ్చిన వాహనాలు ఢీకొని చాలామంది మృత్యువాత పడుతున్న సంఘటనలు రోజుకు వెలుగులోకి వస్తున్నాయి. చాలా వరకు కూడా రోడ్ల మీద రెండు పక్కల లారీలను పార్కింగ్ చేయడంతో వాహనదారులు ఈ కాళేశ్వరం వెళ్ళే రూట్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. వీటిని నియంత్రించాల్సిన ఆర్టీఏ అధికారులు పట్టించుకోకపోవడం మూలంగా లారీలు ఇష్టారీతిన పార్కింగ్ చేయడంతో వాహన ప్రయాణం అంటేనే ఈ దిశలో చాలా ప్రమాదకరంగా మారిపోయింది. మహదేవ్పూర్ మండల కేంద్రంలోని ప్రధానంగా పలుగుల మద్దులపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న కోరిల వలన ఇరు పక్కల లారీలు జామ్ అయి సామాన్య మానవులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డాయి. ఈ యొక్క ట్రాఫిక్ని కంట్రోల్ చేయడంలో టీఎస్ఎండిసి పిఓ గారు విఫలమైనని చెప్పి మేము విమర్శిస్తున్నాం. అదే కాకుండా టీఎస్ఎండిసి అధికారి ఎవరైతే ఉన్నారో ఇక్కడ సిబ్బందిని ఎక్కువ రిక్రూట్మెంట్ చేసుకొని ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడైతే ఏదైతే ఈ ఇసుక కోరిలు జరుగుతున్నాయో ఇసుక కోరిలు కూడా అధిక లోడుల్లో పోతున్నాయి. అధికంగా ఏదైతే పరిమితికి మించి కూడా ఈ యొక్క అధికారులు దీన్ని లోడించుకోబోతున్నారు. దీని తక్షణమే అధికారులు స్పందించి దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రత్యేక చర్య తీసుకోవాలి. ఇరు పక్షాలు చూసినట్టయితే అటు వెయ్యి ఇటు వెయ్యి అన్నట్టుగా భారీ మొత్తంలో ఇసుక లారీలు జమ అయినాయి. దీని మీద టీఎస్ఎం అధికారి మాకు సమాధానం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీఎస్ఎండిసి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ట్రాఫిక్ను నిబంధనలు పాటించవలసిందిగా, అదేవిధంగా ఎవరైతే సిబ్బంది తక్కువ ఉంటే పెంపొందించుకొని వాళ్ళని ఎవరైతే సరిపడా ఒక ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాల్సిందిగా మేము ఈ పక్షాన ఎంఆర్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.